మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ తర్వాత మొట్టమొదటిసారిగా మనం బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ముస్లిం సోదరుడు నేను ముబారక్ చెప్పుకున్నా, ఇది ముబారక్ చేసుకుంటున్నా. మనమంతా కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ముందు పోవాలి. అంతా కలిసి కులం మత భేదం లేకుండా అన్ని కులాలు కలిసి ముందు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. అభివృద్ధి లేక మన కుటుంబాలు దెబ్బతిని, మన పిల్లల ఉద్యోగాలు లేకుండా, రకరకాలుగా మనకు క్యాపిటల్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాము మనం. ఇప్పుడు దేవుని వల్ల మన పార్టీ అధికారం వచ్చింది. అలాగే మనంతా కలిసి ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది మన క్యాపిటల్ని డెవలప్ చేసుకోవాలి. మన క్యాపిటల్ ఏంటంటే మనకే సిగ్గా ఉంది. మొదటిగా మనకు ముఖ్యంగా మనమంతా హైదరాబాద్కు అలవాటుపడిన ప్రాంతం అంతా కూడా ఒకసారి విజయవాడ ఇప్పుడు తప్పకుండా నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా విజయవాడని డెవలప్ చేస్తారు. తప్పకుండా మనకు కారణం అది. ఇంతవరకు మన ఆంధ్రాకు రాష్ట్రంలో మా క్యాపిటల్ స్విచ్ ఉంది. తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా మన రాష్ట్రం అభివృద్ధి ముందు పోతుంది. అలాగే క్యాపిటల్ వస్తుంది. ఎలక్షన్ ఏదైతే ప్రామిస్ చేశామో అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా తప్పకుండా దాన్ని చేయబోతున్నాం. అలాగే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఏదైతే మేము ముస్లిం సోదరు కానివ్వండి అన్ని కులాలకి ఏదైతే ప్రామిస్ చేశామో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా దాన్ని నెరవేరుస్తారు. ఆ నమ్మకం మనకందరికీ ఉంది. తప్పకుండా మన డోన్లో కూడా తప్పకుండా ఇండస్ట్రీ ట్రై చేస్తాం మనం చేసి. అలాగే కర్నూలు కూడా జ్యుడిషియరీ క్యాపిటల్గా మంచిగా డెఫినెట్గా వస్తుంది. అలాగే ఏదైతే మనం ప్రామిస్ చేశామో దీన్ని కూడా కర్నూలు కలుపుకుంటాం రేపు 26లో. అలాగే ఈ తాగునీటి సమస్య కానీ ఏదైతే మనం ప్రామిస్ చేశామో గుండెల ప్రాజెక్ట్ కానివ్వండి, ఇక్కడ తాగునీటి సమస్య కానివ్వండి అన్నీ కూడా కంప్లీట్ చేసి రైతుల్ని ఈ ప్రాంతం యొక్క అన్ని కులాలను కొట్టుకొని ముందు బాధ్యత మా మీద కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను ఒక ఎంపీగా పోటీ చేసేవాడిని. కానీ మీ అందరి కోరిక వల్ల ఇక్కడ వచ్చి పోటీ చేసి నేను గెలిపించేందుకు అన్ని కులాలకు ఒకసారి మేము శుభాకాంక్షలు చేసుకుంటూ అంతా కలిసి అభివృద్ధి పోవాలో మీ అందరూ నాకు సహకారం కావాలి. మద్దతు లేకుండా మైనారిటీస్ కానివ్వండి సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. మనం పండుగ అయిపోయాక అసెంబ్లీ వచ్చాక మీ అంతా రండి, మీ సమస్య ఏమంటే తప్పకుండా తీసుకుందాం. అందులో ఏం సమస్య లేదు. గవర్నమెంట్కి సంబంధించిన కానీ మనకు కావాల్సిన అన్ని కులాలు అభివృద్ధిగా ముందు పోవాలి. నా పాలసీ ఆ కులమత భేదం లేదు. అన్నీ మన డోన్ అభివృద్ధిగా ముందు పోవాలి. నా విషయం మొత్తం కులమతం లేకుండా అభివృద్ధిగా ముందు పోయేవాడిని నేను. అన్ని కులాలు కలుపుకొని, అన్ని మతాలు కలుపుకొని అంతా కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. తాగునీటి సమస్య కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంకా రకరకాల సమస్యలు అన్నీ కూడా అసెంబ్లీ తర్వాత మీతో కూర్చుంటాను మాట్లాడి అన్ని కులాలతో మాట్లాడి మీ సమస్యలు, మీ ముస్లిం సంబంధించింది కానివ్వండి, బీసీలు కానివ్వండి, హరిజనులు కానివ్వండి, అన్ని కులాలకు సంబంధించిన సమస్యలు, కమ్యూనిటీస్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా మనం ఒకసారి అసెంబ్లీ ఇంకా కూర్చొని డిస్కస్ చేసి అన్ని దాంతో ఎలక్షన్ అయిపోయింది. అది ఇప్పుడు అభివృద్ధి మనకు దృష్టి పెట్టాలి. కాబట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత మనతో కూర్చొని అన్ని కులాల వరకు కూర్చున్నాం. కూర్చొని ఆ కులాల వరకు ఏ సమస్యలు ఉన్నాయి, హాస్పిటల్ కానివ్వండి, దిల్లు కానివ్వండి, రకరకాల సమస్యలు అన్నీ కూర్చొని తప్పకుండా ప్రైవేట్ బిజినెస్లో అందరికీ న్యాయం చేద్దాం. మీ అందరూ సహకారంగా చెప్పి మరొకసారి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేట్టు తప్పకుండా అసెంబ్లీ అయిపోయినాక తప్పకుండా కూర్చొని మీ సమస్యలు తెలుసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.